తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి మందల రవీందర్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ పైడిపల్లి రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చేలా కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన నాయకులు కాలయాపన చేయకుండా హామీలు నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కత్తి సంపత్, రాష్ట్ర కార్యదర్శి బందెల ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యంగా డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో పెట్టిన హామీలని అమలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నామని కేకే గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రభుత్వం వేసిన కమిటీ కాలయాపన చేయకుండా ఒక కటాఫ్ డేట్ పెట్టి ఆ డేట్ లోపు తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలని అమలు చేసే దిశగా మరి అడుగులు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 9 సంవత్సరాల నుండి చీమ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ ఫోరం ఏర్పాటు చేసి గత ప్రభుత్వానికి కూడా అనుసంధానంగా ఉండి గతంలో ప్రభుత్వం ఒక అమరవీరుల కుటుంబానికి న్యాయం చేసేలా చేసింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి సెప్టెంబర్ 17 లోపే వియోచన దినం లోపే మరి ఉద్యమకారులకు ఇప్పుడు వేసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉద్యమకారులకు ఉన్నది. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సెప్టెంబర్ 17 లోపే చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడున్నటువంటి కమిటీ కేకే కమిటీ గారికి కానీ మరి ఉద్యమకారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేకే కమిటీ వేసినాక చాలా జియో తీసుకొచ్చి కేకే కమిటీ వేసినాక అందరము చాలా సంతోషపడ్డాము. ఆ కమిటీ కూడా మొన్న 6వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ప్రతి ఒక్క సంఘాలతోనూ సంఘాల ఉద్దేశాలు అవన్నీ తెలుసుకొని కూడా ఇది అందరూ కాలయాపన కమిటీ అంటున్నారు. ఇది కాలయాపన కమిటీ కాదు, కాల పరిమితి కమిటీ. ఇది మేము అతి తొందరలో మేము డిసైడ్ చేస్తాము, మీరందరూ అట్లా బాధపడొద్దని అన్నారు. మొన్న 23వ తారీఖు నాడు మహిళల మీటింగ్ అయితే పెద్ద సంఖ్యలో మహిళలను కూడా హాజరైనాము. అక్కడ కూడా ప్రతి వారికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు. వారి యొక్క సాధక బాధకాలు ఉద్యమాలప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు ఫోరంలో పనిచేస్తున్నటువంటి విషయాలు కానీ సలహాలు సూచనలు అన్నీ ఇవ్వడం జరిగింది. మా 15th ఆగస్టు నాడు కూడా సన్మానం చేస్తాము. ప్రతి ఒక్క జిల్లాలో మండలాలలో కూడా ఒప్పుకున్నారు. ఇది సెప్టెంబర్ వరకు దీనికి గుర్తింపు కార్డులు ఇస్తామని కూడా చెప్పిండ్రు. మనందరము ఒకే విధముగా పనిచేస్తూ కమిటీకి అందుబాటులో ఉండాలి. డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి కూడా అందుబాటులో ఉండాలి. సంక్షేమ పథకాలు ఆత్మగౌరవం కావాలనే డిమాండ్తోని గత శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారిని కలవడం వల్ల ఆయన హామీ ఇస్తూ మేనిఫెస్టోలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తరహాలో 25,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తాం, రకరకాల విద్యా వైద్య రంగాలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తాం, రకరకాల హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మెజార్టీగా ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఈ క్రమంలో 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకోర్టులో కూడా వేయడం జరిగింది. హైకోర్టులో వేయడం వల్ల 2 నెలల కాలంలో హామీలు ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి, లేదంటే ఏందో చెప్పండి అని అంటే 2 నెలల కాలంలో కేకే ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఒక కమిటీ వేయడం జరిగింది. వారు కూడా ఒక దాదాపు 13 రోజులు సంప్రదింపులు చేసి ఏ రకంగా ఉద్యమకారులను గుర్తించాలి, ఏ రకంగా వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనేది వాళ్ళు కూడా సంప్రదింపులు చేసుడు ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. కాబట్టి ఈరోజు మేము అనేది ఏంటంటే ఎక్కువ కాలం తీసుకోకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా 1-2 నెలలనే ఉద్యమకారులను గుర్తించాలి. దీన్ని డిసెంబర్ వరకు అని మళ్ళీ దాన్ని కాలయాపన చేసే ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి తెలంగాణ
ఉద్యమాల పూర్వం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీవన్న పిలుపు మేరకు ఈరోజు జిల్లా మండల కేంద్రాల్లోని ఉద్యమకారులకు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మేనిఫెస్టో పెట్టింది కమిటీ ఆదేశాలు కూడా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఈ తొందరగానే ఈ కాలయాపన చేయకుండా డిసెంబర్ దాకా 15 ఆగస్టు వరకు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలా మండల జిల్లా కేంద్రాల్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, ఈ కాలయాపన చేయకుండా ఉద్యమకారులను ఆదుకోవాలని భూపాలపల్లి జిల్లా ఉద్యమకారుల తరఫున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.